హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మన డైలీ లైఫ్లో యూజ్ చేసే కొన్ని సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. మనం డైలీ యూజ్ చేస్తుంటాం కదా, నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చాను, నేను హైదరాబాద్కి వెళ్ళొచ్చాను, నేను స్కూల్కి వెళ్ళొచ్చాను అంటూ ఉంటాం కదా. ఇలాంటి వాక్యాలన్నీ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈరోజు వీడియోలో మనం నేర్చుకుందాం. సో అందరూ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి. ఇలాంటి డైలీ యూజ్ చేసే సెంటెన్సెస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. సో మీరు కావాలంటే ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి. ఛానల్ యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చాను. ఐ హ్యావ్ బీన్ టు ది ఆఫీస్. ఐ హ్యావ్ బీన్ టు ది ఆఫీస్. ఆమె హైదరాబాద్కు వెళ్ళి వచ్చింది. షీ హ్యాస్ బీన్ టు హైదరాబాద్. షీ హ్యాస్ బీన్ టు హైదరాబాద్. అతను కాలేజ్కి వెళ్ళి వచ్చాడు. హీ హ్యాస్ బీన్ టు కాలేజ్. హీ హ్యాస్ బీన్ టు కాలేజ్. నేను హాస్పిటల్కి వెళ్ళి వచ్చాను. ఐ హ్యావ్ బీన్ టు ద హాస్పిటల్. ఐ హ్యావ్ బీన్ టు ద హాస్పిటల్. మేము సినిమాకి వెళ్ళి వచ్చాము. వీ హ్యావ్ బీన్ టు ఏ మూవీ. వీ హ్యావ్ బీన్ టు ఏ మూవీ. వాళ్ళు షాపింగ్కి వెళ్ళి వచ్చారు. దే హ్యావ్ బీన్ టు షాపింగ్. దే హ్యావ్ బీన్ టు షాపింగ్. ఇప్పుడు మనం చెప్పిన సెంటెన్సెస్లో ఒక్కో ప్లేస్లో హ్యావ్ బీన్ టుని, కొన్ని ప్లేస్లో యాజ్ బీన్ టుని యూజ్ చేస్తాం కదా. మరి ఇప్పుడు హ్యావ్ బీన్ టుని ఎప్పుడు యూజ్ చేయాలి, హ్యాస్ బీన్ టుని ఎప్పుడు యూజ్ చేయాలనేది తెలుసుకుందాం. సబ్జెక్టు ప్లేస్లో ఐ, వి, యు, దే ఉన్నప్పుడు మనం హ్యావ్ బీన్ టుని యూజ్ చేస్తాం. ఐ అంటే నేను, వి అంటే మేము, యు అంటే మీరు లేదా నీవు, దే అంటే వాళ్ళు. నేను హైదరాబాద్కు వెళ్ళొచ్చాను, మేము హైదరాబాద్కు వెళ్ళొచ్చాము అన్నప్పుడు మనము హ్యావ్ బీన్ టుని యూజ్ చేస్తాం. అదేవిధంగా హ్యాస్ బీన్ టుని ఎప్పుడు యూజ్ చేస్తామంటే సబ్జెక్టు ప్లేస్లో ఈ, షీ, ఇట్ వచ్చినప్పుడు మనం హ్యాస్ బీన్ టుని యూజ్ చేస్తాం. ఆమె హైదరాబాద్కి వెళ్ళొచ్చింది, అతను సినిమాకు వెళ్ళొచ్చాడు, ఇలా హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు మనము హ్యాస్ బీన్ టుని యూజ్ చేస్తాం. నీకు ఇవ్వడానికి అతనెవరు? హూ ఈజ్ హీ టు గివ్ యూ. హూ ఈజ్ హీ టు గివ్ యూ. నన్ను తిట్టడానికి వాళ్ళెవరు? హూ ఆర్ దే టు స్కోల్డ్ మీ. హూ ఆర్ దే టు స్కోల్డ్ మీ. ఇక్కడ ఉండడానికి అతను ఎవరు? హూ ఈజ్ హీ టు స్టే హియర్. హూ ఈజ్ హీ టు స్టే హియర్. నాకు చెప్పడానికి నువ్వెవరు? హూ ఆర్ యూ టు టెల్ మీ. హూ ఆర్ యూ టు టెల్ మీ. నన్ను అడగడానికి నువ్వెవరు? హూ ఆర్ యూ టు ఆర్డర్ మీ. హూ ఆర్ యూ టు ఆర్డర్ మీ. నన్ను ఆపడానికి అతనెవరు? హూ ఈజ్ హీ టు స్టాప్ మీ. హూ ఈజ్ హీ టు స్టాప్ మీ. నన్ను తప్పు పట్టడానికి ఆమెవరు? హూ ఈజ్ షీ టు బ్లేమ్ మీ. హూ ఈజ్ షీ టు బ్లేమ్ మీ. నువ్వు తినాలనుకుంటే తిను. ఇఫ్ యూ వాంట్ టు ఈట్ దెన్ ఈట్. ఇఫ్ యూ వాంట్ టు ఈట్. నువ్వు తినాలనుకుంటే తిను అనడాన్ని దెన్ ఈట్ అంటాము. ఇఫ్ యూ వాంట్ టు ఈట్ దెన్ ఈట్. నువ్వు నిద్రపోవాలనుకుంటే నిద్రపో అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ఇఫ్ యూ వాంట్ టు స్లీప్ దెన్ స్లీప్. ఇఫ్ యూ వాంట్ టు స్లీప్ దెన్ స్లీప్. నువ్వు తినాలనుకుంటే, నువ్వు నిద్రపోవాలనుకుంటే అన్నప్పుడు మనము ఇఫ్ యూ వాంట్ టుతో సెంటెన్స్ స్టార్ట్ చేసి ఇఫ్ యూ వాంట్ టు తర్వాత మనం వర్బ్ని యూజ్ చేస్తాం. తర్వాత దాన్ని యూజ్ చేసి మళ్ళీ వర్బ్ని యూజ్ చేస్తాం. నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు. ఇఫ్ యూ వాంట్ టు గో దెన్ గో. ఇక్కడ చూడండి, వెళ్ళాలనుకుంటే వెళ్ళు అన్నప్పుడు ఏం చెప్పినా ఇఫ్ యూ వాంట్ టు తర్వాత వర్బ్ వస్తుంది. వెళ్ళడాన్ని మనం గో అంటాం కదా, ఇక్కడ గో అనేది వర్బ్ కదా. ఇఫ్ యూ వాంట్ టు గో దెన్ తర్వాత వర్బ్ వస్తుంది అని చెప్పిన దెన్ గో. ఇఫ్ యూ వాంట్ టు గో
దాన్ గో, నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు, నువ్వు మాట్లాడాలనుకుంటే మాట్లాడు అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ఇఫ్ యూ వాంట్ టు టాక్ దాన్ టాక్, ఇఫ్ యూ వాంట్ టు టాక్ దాన్ టాక్. నువ్వు ఏడవాలనుకుంటే ఏడువు. ఇక్కడ వర్బ్ ఏంటిది? ఏడవడం. ఏడవడాన్ని మనం క్రై అంటాం కదా. ఇఫ్ యూ వాంట్ టు క్రై దాన్ క్రై. నీ టైం అయిపోయింది. యువర్ టైమ్ ఈజ్ అప్, యువర్ టైమ్ ఈజ్ అప్. దీన్ని మనం ఇలా కూడా చెప్తాం. యువర్ టైమ్ ఈజ్ ఓవర్, యువర్ టైమ్ ఈజ్ ఓవర్. మూవీ అయిపోయింది అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. ద మూవీ ఈజ్ ఓవర్, ద మూవీ ఈజ్ ఓవర్. మ్యాచ్ అయిపోయింది. ద మ్యాచ్ ఈజ్ ఓవర్, ద మ్యాచ్ ఈజ్ ఓవర్. క్లాస్ అయిపోయింది. ద క్లాస్ ఈజ్ ఓవర్, ద క్లాస్ ఈజ్ ఓవర్. మీటింగ్ అయిపోయింది. ద మీటింగ్ ఈజ్ ఓవర్, ద మీటింగ్ ఈజ్ ఓవర్. పరీక్ష అయిపోయింది. ఎగ్జామ్ అయిపోయింది. ది ఎగ్జామ్ ఈజ్ ఓవర్, ది ఎగ్జామ్ ఈజ్ ఓవర్. గేమ్ అయిపోయింది. ద గేమ్ ఈజ్ ఓవర్, ద గేమ్ ఈజ్ ఓవర్. ఇక్కడ మీరు ఒక విషయం గమనించండి. క్లాస్ అయిపోయింది అన్నప్పుడు ద క్లాస్ ఈజ్ ఓవర్ అని చెప్పాను. పరీక్ష అయిపోయింది అన్నప్పుడు ది క్లాస్ ఈజ్ ఓవర్ అని చెప్పాను. టీహెచ్ఈని దాగా టీహెచ్ఈని దీగా సెకండ్ సెంటెన్స్లో చెప్పాను. ఫస్ట్ సెంటెన్సెస్లో టీహెచ్ఈని దా అని చెప్పాను. సెకండ్ సెంటెన్స్లో టీహెచ్ఈని ది ఎగ్జామ్ అని చదివాను. మరి ఈ టీహెచ్ఈని దా అని ఎప్పుడు చదవాలి, ది అని ఎప్పుడు చదవాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం. టీహెచ్ఈని మనము దీగా ఓవెల్ సౌండ్ ముందు వాడతాం. ఓవెల్స్ ఏంటి? AEIOU. ఎగ్జామ్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఎగ్జామ్లో ఈ అనేది ఓవెల్ సౌండ్ కదా. మరి ఎగ్జామ్ ముందు టీహెచ్ఈ ఉంటే, ఓవెల్ సౌండ్ ముందు టీహెచ్ఈ ఉంటే మనము ది అని చదవాలి. కాబట్టి ఇక్కడ మనము ది ఎగ్జామ్ ఈజ్ ఓవర్ అని చెప్పాము. టీహెచ్ఈని మనం దాగా ఎప్పుడు చెప్తామంటే కాన్సోనెంట్ సౌండ్స్ ముందు టీహెచ్ఈని దా అంటాం. మరి కాన్సోనెంట్ సౌండ్ ఏంటి? ఓవెల్స్ AEIOU కాకుండా మిగతా లెటర్స్ అన్ని కాన్సోనెంట్స్ కదా. ఈ సౌండ్స్ ముందు మనం టీహెచ్ఈని దా అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, టైం అయిపోయింది, అప్పుడు ద టైమ్ ఈజ్ ఓవర్ అని చదువుతాము. ఇక్కడ టీ అనేది కాన్సోనెంట్ సౌండ్, దాని ముందు టీహెచ్ఈని మనము ద అని చదువుతాం. కాబట్టి ద టైమ్ ఈజ్ ఓవర్ అంటే టైం అయిపోయింది అనడాన్ని ద టైమ్ ఈజ్ ఓవర్ అని చదువుతాం. వెళ్ళి అది తీసుకురా. గో అండ్ బ్రింగ్ దట్, గో అండ్ బ్రింగ్ దట్. వెళ్ళడాన్ని గో అంటాము, అండ్ తీసుకురా అనడాన్ని బ్రింగ్, అది అనడాన్ని దట్ అంటాం కదా. గో అండ్ బ్రింగ్ దట్ అంటే వెళ్ళి అది తీసుకురా. వెళ్ళి అక్కడ కూర్చో, వెళ్ళడాన్ని గో అంటాం కదా. అండ్ కూర్చో, అక్కడ కూర్చో అనడాన్ని సిట్ దేర్, దేర్ అంటే అక్కడ. వెళ్ళి అక్కడ కూర్చో, గో అండ్ సిట్ దేర్. వెళ్ళి అతనికి సహాయం చెయ్యి, గో అండ్ హెల్ప్ హిమ్, గో అండ్ హెల్ప్ హిమ్. వెళ్ళి చదువుకో, గో అండ్ స్టడీ, గో అండ్ స్టడీ. వెళ్ళి తొందరగా రా, గో అండ్ కమ్ బ్యాక్ క్విక్లీ, గో అండ్ కమ్ బ్యాక్ క్విక్లీ. వెళ్ళి నీ చేతులు కడుక్కో, గో అండ్ వాష్ యువర్ హ్యాండ్స్, గో అండ్ వాష్ యువర్ హ్యాండ్స్. వెళ్ళి నీ బ్యాగ్ తీసుకురా, గో అండ్ బ్రింగ్ యువర్ బ్యాగ్, గో అండ్ బ్రింగ్ యువర్ బ్యాగ్. వెళ్ళి టీచర్ని పిలువు, గో అండ్ కాల్ ద టీచర్, గో అండ్ కాల్ ద టీచర్. వెళ్ళి నీ హోంవర్క్ పూర్తి చేయి, గో అండ్ ఫినిష్ యువర్ హోంవర్క్, గో అండ్ ఫినిష్ యువర్ హోంవర్క్. వెళ్ళి బయట ఆడు, వెళ్ళి బయట ఆడుకో అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. గో అండ్ ప్లే అవుట్ సైడ్, గో అండ్ ప్లే అవుట్ సైడ్. వెళ్ళి నీ ముఖం కడుక్కో,
Go and wash your face. Go and wash your face. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి. ఇలాంటి డైలీ యూజ్ చేసే ఇంగ్లీష్ సెంటెన్సెస్ కోసం మన ఇంగ్లీష్ బాల్వాటిక ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.